గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి పెట్టింది పేరు. అచ్చం అదే రీతిలో కాకినాడ, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ తన ఉండవల్లి నివాసంలో అపూర్వమైన ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. కృష్ణానది తీరాన గోదావరి రుచులు, ముచ్చట్లతో ఈ కలయిక ప్రేమ ఆప్యాయతల నడుమ సాగింది. ఈ విందులో రాజకీయాల కంటే సరదా సంభాషణలే హైలైట్గా నిలిచాయి. తన తమ్ముడు అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగికి 3 నెలల్లో పెళ్లి చేయాలని, మంచి సంబంధాలు చూడాలని అక్కడున్న నేతలపై లోకేష్ సరదాగా ఒక బాధ్యతను మోపారు. ఇదే క్రమంలో ప్రేమ వివాహాలపై ఆసక్తికర చర్చ సాగింది. ఎంపీ సానా సతీష్ బాబు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తాము ప్రేమించి ఇరుపక్షాలను ఒప్పించి ఎలా పెళ్లి చేసుకున్నారో తమ ప్రేమ పోరాటాలను పంచుకోవడంతో నవ్వులు పూశాయి. గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన వంటకాలు, ప్రతిమలతో లోకేష్ అతిథులకు మర్యాదలు చేశారు. విందు అనంతరం తన నివాసానికి విచ్చేసిన మహిళలందరికీ మంగళగిరి పట్టుచీరలను లోకేష్ ఆత్మీయ కానుకగా అందజేశారు. లోకేష్ ఆతిథ్యానికి ముగ్ధులైన నేతలు ఆయనను ప్రత్యేకంగా సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు. కేవలం విందుకే పరిమితం కాకుండా పాలనలో తనదైన ముగ్గురు వేస్తూ ప్రజాప్రతినిధులు గతంలో తనకిచ్చిన సమస్యల విన్నపాలపై తాజా స్థితి నివేదికను లోకేష్ వారికి అందజేశారు. ఏ పనులు ఏ దశలో ఉన్నాయో వివరించారు. ఈ ఆత్మీయ కలయికలో ఉభయ గోదావరి జిల్లాల కూటమి నేతలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, వనమాడి కొండబాబు, పంథం నానాజీ, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, అమలాపురం పార్లమెంటు పరిధిలో ఎంపీ హరీష్ బాలయోగి, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, ఐతాబత్తుల ఆనందరావు, దేవ వరప్రసాద్, గిన్ని సత్యనారాయణ, బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధుల మధ్య ఈ విందు సమావేశం ఐక్యతను చాటడమే కాకుండా రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ఒక వేదికగా నిలిచింది.